నమస్తే అండి, హరి లేడీస్ టైలర్స్కి స్వాగతం. ఈరోజు మనం పంజాబీ డ్రెస్ ఎలా కుట్టాలో చూద్దామండి. ముందుగా నేనైతే చేతులు తీసుకున్నాను, చేతులకి పైపింగ్ వేస్తున్నాను. ఈ పైపింగ్ కూడాను కొంచెం వెరైటీగా వేస్తున్నానండి. అంటే మనం ఎప్పుడైనా కానీ పైపింగ్ లోపల ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా వేస్తాం కదా, కానీ దీన్ని మాత్రం నేను బయటికి కనిపించేలాగా వేస్తున్నాను అనమాట. అంటే ఖర్చు కాదు, కొంచెం డిజైనర్గా వేస్తున్నాను. ఒకవేళ ఇది మీకు ఈ వీడియో కనుక మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేస్తాను మీకు వేయడానికి. అంతేకాకుండా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయండి. అంతేకాకుండా నాకు లైక్ కూడా చేయండి వీడియో చూశాక. ప్లీజ్, నేను ప్రతి వీడియోలో చెప్పేది కూడా ఒకటేనండి, ఎప్పుడైనా కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ టైలరింగ్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను రెండు వైపులా ఖర్చుకు కూడాను కుట్టు అనేది వేసుకుంటున్నాను. అలాగే రెండు చేతులు కూడా అలాగే వేసుకుందాము. ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అటాచ్ చేసుకుందాము. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పిన విధంగానే మీరు ఫ్రంట్ వైపు, అలాగే మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఎప్పుడైనా కానీ హ్యాండ్స్కి లోత్ అనేది కట్ చేస్తాం కదండి. ఆ లోత్ అనేది మీకు ఎదురుగా ఉండేలాగా జాయిన్ చేసుకోండి. ఇది ఒక విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కనుక మీరు అటు ఇటు వేసుకోకపోతే కంపల్సరీగా మీకు రెండు చేతులు కూడా ఒకవైపే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని నేను పదే ప్రతి వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఎలా వేసానో. మీకు ఒకవేళ చిన్న కన్ఫ్యూజ్ ఏమిటంటే, ఫ్రంట్ కటింగ్ అనేది మనం చేస్తాం కదా చేతికి, అదే ఎదురుగా ఉండాలని అని ఏం కాదండి. అంటే కాకపోతే లోతు లేని వైపు అయినా కానీ ఎదురుగా వేసుకోవచ్చు. అలా అయినా కానీ లెఫ్ట్ రైట్ పడతాయి అన్నమాట చేతులు. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుందామండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసుకుందాము. లైనింగ్ అటాచ్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ మీకు కటింగ్ వీడియోలో చూపించానండి. మీకు ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అయితే మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది మనం కట్ చేసామండి. కానీ మనకి డ్రెస్కి రెడీమేడ్ నెక్ వచ్చిందనమాట. దాన్ని ఎలా కట్ చేయాలో కూడా నేను చూపిస్తాను. అయితే మనం ఇప్పుడు లైనింగ్ తీసుకుంటాం కదండి, ఫ్రంట్ పార్ట్ లైనింగ్, దానికి కింద మనం ఎంత పొడవు లెంత్ అని తీసుకుంటాం కదా, అక్కడ మనం చిన్నగా ఒక 1/2 ఇంచ్ మందం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ నెక్ అనేది మీకు నేను వీడియోలో చూపించడం కొరకు నేను మామూలుగా నార్మల్ బోట్ నెక్ అనేది నేను కట్ చేశానండి. కానీ మనకి ఇక్కడ నెక్ అనేది డిజైన్ వచ్చింది కదా, అది ఎలాగంటే మీరు మామూలుగా నెక్ అనేది అటాచ్ చేసుకొని కొంచెం కదలకుండా పిన్నీసులు పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు నేను పై వైపుకే అటాచ్ చేశానండి లైనింగ్. ఎందుకంటే మనం రివర్స్ తీసివేస్తాం కాబట్టి నెక్. ఇప్పుడు చూడండి, మనం రివర్స్లో నెక్ షేప్ ఎలా ఉందో అలాగే మనం స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ మనం ముక్క తిప్పేస్తాం కాబట్టి మెడపట్టి వేయకుండా కూడా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం పెట్టిన పిన్స్ అనేవి తీసేసుకుందాము. పిన్స్ తీసేసి ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ మీద, మనం వేసిన కుట్టుకు 1/2 ఇంచ్ డిస్టెన్స్ మీద క్లాత్ ఉంచేసి మనం లైనింగ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైనింగ్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా పై పార్ట్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్న షేప్ వచ్చింది కదా, ఆ షేప్ దగ్గర కత్తెర పెట్టి చిన్న కచ్చకల్లాగా పెట్టుకోండి. అంతే చిన్న కట్స్ అనేటివి అందులో నెక్ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం కూడా చిన్న కట్టింగ్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా నెక్ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఎన్నో టైలరింగ్ విషయంలో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చు. నేను మీకు వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం కుట్టిన లైనింగ్ని మనం రివర్స్ చేసి లోపలికి మడుస్తున్నాం కదండి. దాన్ని లోపలికి మడిచేటప్పుడు మనం నెక్ షేప్ దగ్గర స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ అనేది మెయిన్గా మనకి క్లాత్ లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా మెల్లిగా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుందండి. లైనింగ్ మాత్రం బయటకు కనిపిస్తే అంత నీట్గా ఉండదండి. ఇలాంటివి మాత్రం పర్ఫెక్ట్గా ఎలా నెక్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు అనేవి చాలా రకాలుగా పైపింగ్ డ్రెస్ నెక్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలనేవి అన్నీ నేను మీకు ముందు వీడియోస్లో చెప్తానండి. అందుకని మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు త్వరగా చూసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ని బ్యాక్ వైపు నుంచి అటాచ్ చేసేసుకున్నాము. మీరు ఇప్పుడు ఒక డ్రెస్ మీరు అటాచ్ చేసేటప్పుడు ప్లీజ్ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఏంటంటే మనం లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ రైట్ సైడ్ ఎంత ఎక్స్ట్రా మనము లైనింగ్ కన్నా ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు మనము పై పార్ట్ని ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాము. అలా కట్ చేసుకునేటప్పుడు మెయిన్గా డ్రెస్సులు వచ్చేసి మీరు రైట్ సైడ్ ఎంత క్లాత్ అనేది లైనింగ్ పై పార్ట్కి మనము అటాచ్ చేసినప్పుడు పై పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, ఒక 1 ఇంచ్ 1/2 ఇంచు, అది ఎంత వదిలేస్తున్నారో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అలాగే చూసుకొని మీరు లైనింగ్ పార్ట్ని సెంటర్కి పెట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఏ పక్క ఎక్కువగా జరిపారో మీకు డ్రెస్ అనేది ఆ పక్క ఎక్కువగా జరిగిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. అందుకని మీరు రైట్ సైడ్ ఎంత క్లాత్ వదులుతున్నారో లెఫ్ట్ సైడ్ కూడా అంతే క్లాత్ వదిలేలాగా చూసుకోండి. ఇప్పుడు లైనింగ్ అనేది నేను కట్ చేస్తున్నాను. మీరు ఇటు పై వైపు నుంచి వేశారు కదా, ఇంకొక వైపు మాత్రం పైనుంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి లోపలే ముడత అనేది రాకూడదు కదా, పైన కూడా ముడత రాకూడదు కదా. దానికోసం మనం దీన్ని బయట నుంచి వేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్లు అయితే మీరు కొంచెం ఈజీగా వేయగలుగుతారు, కానీ ఇలాంటి వాటిని మాత్రం మీరు చూసుకుంటూ మెల్లిగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీరు ఖచ్చితంగా కంపల్సరీ ముడత అనేది వస్తుందా రావట్లేదని చూసుకుంటూ వేసుకోవాల్సి ఉంటుంది. మీరు అటు లోపల నుంచి వేసినప్పుడు మీకు అంత ఇబ్బందిగా ఉండకపోయినా మీరు ఇట్లా పైనుంచి వేసేటప్పుడు కంపల్సరీగా మీరు ఇట్లా సెట్ చేసుకుంటూ వేసుకోవాలండి. చూడండి, మీరు రైట్ సైడ్ ఎంత వదిలేరో అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే వచ్చేస్తుంది కాబట్టి మీరు మెల్లిగా చూసుకుంటూ కుట్టండి. ఒకవేళ మీరు లైనింగ్ అనేది మనము పై పార్ట్ పైన క్లాత్ కన్నా లోపల లైనింగ్ అనేది ఒక 4 ఇంచెస్ డౌన్గా తక్కువగా కట్ చేసుకుంటాం కాబట్టి మీరు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఆ స్టిచ్ని స్ట్రైట్గా తీసుకురావాల్సి ఉంటుంది. సైడ్ అక్కడి నుంచే కట్ చేయొద్దండి, ఎందుకంటే మనకి అవి కార్నర్స్ అనేవి ఎప్పుడైనా కానీ స్ట్రైట్గా ఉండాలి. అంతేకాదండి, మీకు ఇలా కార్నర్స్ అనేవి కొన్నిసార్లు వేలాడబడిపోతూ ఉంటాయి. అవి వేలాడబడకుండా అలాగ నీట్గా మంచి బొటెక్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీగా చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ షేప్ కట్ చేస్తాం కదా, ఆ నెక్ షేప్ అనేది ఇది వర్క్ మీద ఉంది కాబట్టి వారికి గుంజేసినట్టుగా అనిపిస్తుంది. అందుకని లైనింగ్ అనేది బయటికి రాకుండా నేను కొంచెం డిస్టెన్స్లో నేను ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను వర్క్ మీద. థ్రెడ్ వర్కే కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ చూసుకొని నెక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా, ఏమైనా పైన ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుందాము. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మీద కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేశానండి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకుందాము. అయితే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వర్క్ వచ్చింది కాబట్టి మనం బ్యాక్ పార్ట్లో వచ్చేసి పైపింగ్ చేద్దామండి. పైపింగ్ చేయడం కోసం నేను ఆల్రెడీ ఇందాక మనం హ్యాండ్స్ కోసం వేసిన పైపింగ్ ఉంది కదా, అలానే పైపింగ్ ఇప్పుడు బ్యాక్ నెక్లో కూడా వేయడానికి బ్యాక్ వైపులో కూడా వేయడానికి నేను రెడీ చేశానండి. మీకు ఈ పైపింగ్ అనేది సన్నగా ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లలో చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ని అటాచ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్కి. అలాగే ఈ బ్యాక్ పార్ట్లో మనకి పైపింగ్ అనేది నీట్గా రావాల్సి ఉంటుందండి. అంటే మనము డోరీ పెట్టే దగ్గర కార్నర్స్ అనేది కరెక్ట్గా రావాల్సి ఉంటుంది. ఇట్లా నేను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు
మీకు నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీగా ఫర్దర్ వీడియోస్లో చాలా వీడియోస్ వస్తాయండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము మెల్లిగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను చూసారు కదా మీరు, నేను సింగిల్ పాదం మార్చకుండానే డబుల్ థ్రెడ్ తోటే పైపింగ్ అనేది నీట్గా వేస్తున్నాను. మీకేమన్నా టైలరింగ్ విషయంలో కానీ మీకు డ్రెస్సెస్ విషయంలో అంటే బ్లౌజులు డ్రెస్సులు ఇలాంటి విషయంలో మీకు టైలరింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. నేను తప్పకుండా వాటిని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే మంచిగా అర్థమవుతుందండి. ఎటువంటి డౌట్స్ రాకుండా మీరు ఆల్రెడీ ఒకసారి కుట్టేశారనుకోండి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి నీట్గా కుట్టేసుకున్నారనుకోండి, మీకు ఇంకెప్పటికీ డౌట్ రాదండి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అటాచ్ చేద్దామండి. మీరు ఎప్పుడైనా కానీ మీరు పైపింగ్ చేసిన క్లాత్లు ఉంటాయి కదండి, ఆ పైపింగ్ అనేది మెయిన్ క్లాత్కి అలాగే లైనింగ్ క్లాత్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం లైనింగ్కి కోట్ అనేది అటాచ్ చేసేటప్పుడు పై వైపుకి వేసుకుంటాం కదా, కాకపోతే లైనింగ్కి పై పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు మాత్రం వాటి రెండింటి మధ్యలో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మీకు పైపింగ్ అనేది బయటికి నీట్గా కనిపిస్తుంది. మీరు వేసేటప్పుడు జాగ్రత్తగా షోల్డర్ దగ్గర మనం ఎంత క్లాత్ వదిలేసామనేది చూసుకుంటూ మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే షోల్డర్ ఒకవైపు హెచ్చు తగ్గులు అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం పూర్తిగా నీట్గా కుట్టేసుకున్నాం కదా. మీరు మెయిన్ ఏంటంటే షోల్డర్స్ ఒకటి కరెక్ట్గా పెట్టి ఇంకొక మూల అనేది సాగదీయొద్దండి ఎప్పుడైనా కానీ. మీకు అంతగా మీరు బిగినర్స్ అయి ఉండి మీకు అంతగా నీట్గా రాకపోతే మీరు ఎక్కడికక్కడికి మెయిన్ కింద పరిచేసుకొని నీట్గా పిన్నీస్ పెట్టేసుకోండి. ఎక్కడ పిన్నీస్లు పెట్టేసుకుని అటాచ్ చేసుకున్నారనుకోండి ఇంకా క్లాత్ జరగదు, కాబట్టి మీకు మంచిగా నీట్గా వస్తుంది లైనింగ్ అటాచ్ చేయడం అనేది. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మొత్తానికి కట్ చేసుకుంటున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము అక్కడక్కడ చిన్న కచ్చకాలు పెట్టుకోవాల్సి ఉంటుందండి. అలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లైనింగ్ మనం తిప్పి వేసినప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ తిప్పేసాం కదండి, పైపింగ్ అనేది సన్నగా కనపడడం కోసం చిన్నగా అనగకుట్ట అనేది వేయాల్సి ఉంటుంది. అది పై పార్ట్ నుంచే వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా కనపడుతుందండి. ప్లీజ్ నేను ఇంకొకసారి చెప్తున్నానండి, మీకు కనుక అర్థం కాకపోతే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. మీరు అడగడం వల్ల నేను ఇంకొకసారి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు అటాచ్ చేసాము కదండి, అలాగే ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాము. ఇందాక ఫ్రంట్ పార్ట్ని మనం జాయిన్ చేసుకున్నట్టుగానే లైనింగ్ పై వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు కంపల్సరీ గమనించండి, ఇట్లా మీరు సర్దుకుంటూ మెల్లిగా కుట్టుకోవాల్సి ఉంటుందండి. మీరు రైట్ సైడ్ ఎంత క్లాత్ వదిలేసుకున్నారో అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అంతే క్లాత్ వదిలేసుకునేలాగా మీరు అటాచ్ చేసుకోండి. అప్పుడే మీకు ముడతలు అనేటివి లైనింగ్స్ అనేవి ముడతలు రావన్నమాట. ఇందాక ఫ్రంట్ పార్ట్లో మనం కింద కార్నర్ ఎలాగ హాఫ్ ఇంచ్ అనేది కుట్టేసామో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా అలాగే కుట్టేద్దాము అన్నది. మనం అది ఫస్ట్లోనే కుట్టేసుకోవాలి, కానీ ఇక్కడ మర్చిపోయాను, అందుకని నేను ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు కుట్టాను. చూడండి, మీరు ఎప్పుడైనా కానీ ఇలా కుట్ అనేది అలా స్ట్రైట్గా తీసుకురావాల్సి ఉంటుందండి. అలా స్ట్రైట్గా తీసుకురావడం వల్లనే మీకు ఆ కట్స్ దగ్గర వంకర టింకర్లు అనేవి పోకుండా నీట్గా ఉంటుందండి. లేదంటే కట్స్ సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీరు కుట్ అనేది స్ట్రైట్గానే తీయాల్సి ఉంటుంది, సైడ్కి అసలు తీయకండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మనం కంపల్సరీగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ సైడ్కి స్టిచ్ వేసుకుంటే ఆ సైడ్ అనేది అప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటేనే పని కూడా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో పక్క లైనింగ్ అటాచ్ చేసుకున్నాము.
కంపల్సరీ మీరు లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు మీరు చూసుకుంటూ ఉండండి, మీకు లైనింగ్ మీద స్టిచ్ అనేది పడుతుందా లేదా అని చూసుకుంటూ వేయండి. ప్లస్ మీరు ఇట్లా చేతులతోటి నీట్గా అనుకుంటూ వేయడం వల్ల ఏంటంటే ముడత అనేది రాదండి. మెయిన్గా ఇది కాటన్ కాబట్టి, కానీ కింద పాలిస్టర్ లైనింగ్ మాత్రం ముడత కంపల్సరీగా వస్తుంది. చూడండి స్టిచ్ అనేది నేను ఎలా స్ట్రైట్గా తీసుకొచ్చానో మీరు కూడా అలాగే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్నర్స్ మనకి డ్రెస్ కార్నర్స్ అట్లా షేప్ పోయేకున్నంత నీట్గా ఉండదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. మీరు కచ్చకాలు ఇచ్చిన దగ్గర కంపల్సరీగా ఆ ఖర్చు అనేది ఎక్స్ట్రాగా కట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని కింద ఉంచి అలాగే ఫ్రంట్ పార్ట్ని పైన ఉంచి మనం షోల్డర్స్ అనేవి రెండు పార్ట్లని కూడా మనం జాయిన్ చేసుకుందామండి. మనం కటింగ్ చేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర మనం ఎలాగో 1/2 ఇంచ్ ఖర్చు అనేది వదిలేస్తాం కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చు అనేది మీరు షోల్డర్స్ సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మీరేమన్నా ఇంకొకసారి చెప్తున్నానండి, ఇలా మీకు ఎక్స్ట్రా దారాలు అనేవి ఉంటే మాత్రం కంపల్సరీగా స్టార్టింగ్లోనే కట్ చేసుకోవాలి. మనం కస్టమర్కి ఒకసారి ఇచ్చామనుకోండి, వాళ్ళు మెయిన్ ఇంప్రెస్ అయ్యేది మాత్రం నీట్ స్టిచ్చింగ్ వల్లనేనండి. అందుకోసమని మీరు కంపల్సరీగా మీరు ఎక్కడికక్కడ దారాలు కట్ చేసుకోండి. మనం ఇప్పుడు పైపింగ్ వేసాం కదా, ఆ పైపింగ్ అయితే నార్మల్గా హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ డ్రెస్ కాబట్టి డ్రెస్కి మిషన్ కుట్టేనే సెట్ అవుతుందండి. నేను షోల్డర్స్ ఖచ్చితంగా కుట్టాను కదా, అవి మనకి బ్యాక్ పార్ట్ వైపు ఉంచేసి చిన్న రఫ్ లాగా కొట్టేస్తే ఇంకా అవి నీట్గా కనబడతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాము. మీకు ఇప్పుడు ఇక్కడ ఐడియా ఉంటుంది కదా, మీకు లాస్ట్ వీడియోస్లో చూస్తే ఐడియా ఉంటుంది మీకు. మనం లోత్ అనేది ఎప్పుడైనా కానీ ఫ్రంట్ పార్ట్లోనే అటాచ్ చేస్తామన్నమాట హ్యాండ్స్ అనేవి. మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, డ్రెస్కైనా కానీ బ్లౌజ్కైనా కానీ. అంతేకాకుండా జెంట్స్ షర్ట్స్ కూడా ఎప్పుడైనా కానీ మనం హ్యాండ్స్ లోత్ అనేది కంపల్సరీగా ఫ్రంట్ వైపే వేయాల్సి ఉంటుందండి. మీరు ఇలాంటి కొన్ని మాత్రం మెయిన్గా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం రెండు వైపులా అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసేసాం కదండి, ఇప్పుడు మనం వచ్చేసి మామూలుగా మెయిన్ స్టిచ్ అనేది వేసుకుందాము. దానికి మనం హ్యాండ్స్ రెండింటిని సమానంగా పెట్టుకొని చంకల దగ్గర స్టిచ్చెస్ కూడాను సమానంగా ఉంచేసుకొని మనం ఆల్రెడీ హిప్ దగ్గర మార్కింగ్ చేసుకున్నామండి. అక్కడ హిప్ దగ్గర మనం చిన్న కచ్చకాయ ఇస్తాము. మీరు పైనుంచి వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ మీద వేసినా కానీ మీరు చిన్న కచ్చకాయ దగ్గర మనము హిప్ దగ్గర కచ్చకాయ పెడతాం కదండి, అక్కడ మాత్రం కంపల్సరీగా మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర రఫ్ కొట్టేయాల్సి ఉంటుంది స్టిచ్ని. ఎందుకంటే మనం మెయిన్ అనేది అక్కడే మనం స్కర్ట్స్ అనేవి నీట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు పైనుంచి వేసుకుంటూ వచ్చేది రఫ్ కుట్ అయినా కానీ మీరు ఇక్కడ ఈ కట్స్ దగ్గర ఇచ్చేది మాత్రం అది మెయిన్ స్టిచ్ అండి. మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ హిప్ దగ్గర అనేది నీట్గా వాళ్ళకి లూజ్ అనేది ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది. మనం 1 ఇంచే మనం వచ్చేసి మార్జిన్ పెడతాము, ఎక్స్ట్రా మార్జిన్ అది అక్కడ పెట్టలేము. ఇంకా పైన డ్రెస్కి 2 ఇంచెస్ మార్జిన్ అయినా తీసుకోవచ్చు, కానీ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచు కాదు అంటే మాత్రం కొంచెం పర్సనాలిటీ ఉందనుకుంటే మాత్రం ఒక 1.5 వరకు మనం ఖర్చు అనేది పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువగా పెట్టుకోలేము. రెండు సైడ్లు కూడాను మనం అలాగే మార్జిన్ చేసుకొని వేసుకుందాము. మార్క్ చేసుకొని ఇప్పుడు హిప్ దగ్గర ఒక 1 ఇంచ్ దగ్గర మనం రఫ్ కొట్టేద్దాము. కంపల్సరీగా మీరు ఆ రఫ్ అనేది మనం పెట్టిన ఖర్చుక దగ్గర కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి నాకు పావు తక్కువ 5 ఇంచులు ఉందండి. నేను అక్కడ నుంచి చంక దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, దాని దగ్గరకు నేను గీసేసుకున్నాను. అలాగే హిప్ దగ్గర నుంచి నేను నడుము కొలత కూడా నేను మెజర్ చేసేటప్పుడు
ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని నేను వచ్చేసి రెండు వైపులా డీస్ తోటి మార్కింగ్ అనేది చేసుకున్నాను. మెయిన్ మార్కింగ్ అనేది నేను చేసుకున్నాను. దాన్ని బట్టి నేను మొత్తం ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకుంటున్నాము. కంపల్సరీగా మీరు నడుము దగ్గర నుంచి వచ్చేసి మీరు హిప్లోకి వేసే కుట్టు కంపల్సరీ కొంచెం మీరు నీట్గా షేప్ అనేది తీయాల్సి ఉంటుంది, లేదంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. ఈ స్టిచెస్ మాత్రం నేను కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం 3 కుట్లు అనేవి వేసుకుందాము. కాదు అనుకుంటే ఒక కుట్టు అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఆ కట్ చేసుకున్న తర్వాత చిన్న డాట్ కట్స్ అనేది ఇచ్చుకుందాము. అలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనం ఎక్స్ట్రా కట్స్ అనేది ఒక 2 ఇంచెస్ అనే కట్స్ అనేది వాళ్ళకి డ్రెస్కి ఎక్కువ అనిపించినప్పుడు మనం ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రీగా ఉంటుందన్నమాట. లేదు అంటే మనం నడుము దగ్గర షేప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ కట్స్ అనేది ఎక్స్ట్రా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను మెయిన్ ఇందాక 2 వైపులు మార్కింగ్ చేసుకున్నాం కదండి, అలాగే ఇంకొక వైపు కూడాను అదే మార్కింగ్ మీద నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, హిప్ దగ్గర మీరు నడుము దగ్గర నుంచి హిప్ దగ్గరకి మీకు వచ్చేసి మార్కింగ్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాల్సి ఉంటుంది. అటొక 3 కుట్లు ఇటొక 3 కుట్లు అనేటివి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా కట్స్ అనేది కట్ చేసుకొని చిన్న కట్స్ అనేవి ఇచ్చామండి. 2 వైపులో కూడా బ్లౌజ్ కూడా అలాగే ఎక్స్ట్రా కట్స్ అనేది ఉండడం వల్ల వాళ్ళకి వేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకోసమని మనము ఖర్చుకి చిన్న కట్స్ అని ఇవ్వడం వల్ల ఖర్చు అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం స్కర్ట్స్ కుడతామండి. ఇప్పుడు వచ్చేసి కట్స్ అనేవి మనం కుడదామండి. కట్స్ దగ్గర మీరు చూడండి, కంపల్సరీగా మీరు 1/2 ఇంచ్ మాత్రమే ఎక్కువగా మీరు ఖర్చు పట్టుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా పట్టుకోవడం అంత మంచిది కాదండి, అంత మంచిగా ఉండదండి, నీట్గా అనిపించవన్నమాట కట్స్ వచ్చేసి. చూడండి, మీరు మాత్రం కట్స్ కుట్టేటప్పుడు కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ కటింగ్ గుంజడం అనేది గుంజకూడదండి. అందువల్ల గుంజడం వల్ల ఏంటంటే కట్స్ అనేవి సాగిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము హిప్ దగ్గర మనం ఇందాక రఫ్ చేసుకున్నాం కదా, అక్కడికి రాగానే మనం డ్రెస్ని ఇలాగా ఇప్పుడు మనం ఒక పక్క అలా వేసాం కదా, ఇప్పుడు ఇంకొక పక్క నీట్గా వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కట్స్ అనేవి స్ట్రైట్గా కొంచెం పైకి గుంజి వేయాల్సి ఉంటుంది. అలా వేయకపోవడం వల్ల ఏంటంటే మనము ఈ యువతల కట్స్ అనేది కుడతాం కదా, ఇప్పుడు స్కర్ట్ అనేది అది కుట్టినప్పుడు సాగిపోకుండా ఉంటుందన్నమాట. మెయిన్ ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేస్తాం కదా, నెక్స్ట్ వేసేది కంపల్సరీగా సాగిపోతుందండి. అందుకని మీరు అక్కడ హిప్ దగ్గర రఫ్ కొట్టేటప్పుడు కొంచెం మీరు ఈ వైపు పార్ట్ని కొంచెం పైకి జస్ట్ కొంచెం పైకి అలా పైకి గుంజేసి మీరు కుట్టాల్సి ఉంటుంది. అప్పుడు సమానంగా వస్తుంది. చూడండి, 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ మీరు ఖర్చు పట్టుకున్నా నీట్గా ఉండదు. ఈ వైపు కూడా అలాగే వేసుకున్నాము. మీరు స్కర్ట్స్ కుట్టేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ సాగతీయకుండా మెల్లిగా కుట్టాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కానీ క్లాత్ అనేది గుంజదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హిప్ దగ్గర మనము రఫ్ కొట్టాము కదా, అక్కడికి వచ్చేసరికి మెయిన్ వచ్చేసి మీరు మడిచిన స్కర్ట్ అది ఉంటుంది కదండి, మనము ఇక్కడ చిన్న కచ్చగా పెట్టుకుంటాము. మెయిన్ ఇంకో కచ్చగా కూడా దానికి స్ట్రైట్గానే ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అందుకోసం మీరు క్లాత్ని కింద క్లాత్ కూడా పడకుండా అట్లా రఫ్ కొట్టుకొని కొంచెం పైకి గుంచి ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఇంకా 1/2 ఇంచ్ కన్నా ఎక్కువగాను మడత అనేది పెట్టుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి మనం 2 వైపులు కుట్టడం కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు మనము పొడవు అనేది ఇక్కడ ఒకవేళ మీరు స్కర్ట్స్ కుట్టేటప్పుడు ఏమన్నా సాగిపోయినా ఇప్పుడు మీరు ఇక్కడ కొలుచుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లేస్ అనేది వచ్చింది కదా, వీళ్ళ డ్రెస్కి మాత్రము లేస్ మనము ఆల్రెడీ మెజర్ తోటే కట్ చేసాము. ఒకవేళ మెయిన్
రెండు రకాలుగా వర్క్ వచ్చిందండి. ఒకటి వర్క్ లేస్కి వచ్చింది, అలాగే ఒకటి డ్రెస్ కోసం వచ్చింది. మనం రెండింటిని కవర్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ రెండింటిని మనము వాళ్ళకి మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి నేను కొలిచే పెట్టాను. కాబట్టి మన లేస్ ఎంత కావాలో అంత మనకి చూసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఈ కార్నర్స్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి అనేది మనం కట్ చేసుకోవాలి. లేదంటే షేప్ అనేది మీరు కుట్టినప్పుడు కిందకి వేలాడబడిపోయే రకంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల లుక్ అనేది అంత బాగుండదు. ఇప్పుడు మన కింద పార్ట్లో కూడాను అలాగే ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి కుట్టుకోవాల్సి ఉంటుంది. రెండు వైపులో కూడా అలా కుట్టేశాక మీరు ఫ్రంట్ వైపు మనకి డ్రెస్కి వచ్చిన లేస్ అనేది వేయాల్సి ఉంటుంది. నేను ఫ్రంట్ వైపు వచ్చేసి లేస్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇక్కడ 1 ఫోల్డింగే వేసాను. ఎందుకంటే 2 పొరలు ఉన్నాయి, నేను అడగలేదు. చూడండి, ఇక్కడ నేను లేస్ కొలిచినప్పుడు నాకు ఇంత పొడవే వచ్చేసింది. అందుకని నేను లేస్ని సగంగా చేసి నేను ఇందులో వేస్తున్నాను. ఎందుకంటే వర్క్ అనేది నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఎలాంటి లేస్లు వచ్చినా కానీ మనం తీసేసి తర్వాత అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ డ్రెస్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వగలుగుతాము. లేదంటే లేస్ ఉంచుకొని లేస్ తోటే కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కార్నర్స్ అనేవి సాగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని మీరు ఎప్పుడైనా కానీ లేస్ వచ్చినప్పుడు మీరు కటింగ్ చేసేటప్పుడు లేస్ని తీసేసి మీరు ఇట్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు అటాచ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ లేస్ వేసిన తర్వాత వచ్చేసి మనము మొత్తము మళ్ళీ మనం ఒక సైడ్ వరకే మనం కుట్టు వేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇంకొక కార్నర్లో పైన నుంచి వేయాల్సి ఉంటుంది. మనం ఇందాక గమనించారా మీరు, లోపల నుంచి పరిచి మనం కుట్టామన్నమాట. ఇప్పుడు పైనుంచి వేయడం వల్ల ఏంటంటే ఏమన్నా సాగినప్పుడు కొంచెం ముడతలు వచ్చినా కానీ మనం ఇప్పుడు ఈ నెక్స్ట్ వేసే కుట్టు అనేది పైనుంచి వేయడం వల్ల ఆ ముడతలు అనేటివి మనకి పైనుంచి వేయడం వల్ల సెట్ అయిపోతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా డ్రెస్ కుట్టేటప్పుడు ఇది ఒకటి మాత్రం గమనించండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ చేయండి. మీకు టైలరింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.